అందరికీ నమస్కారం. ముందుగా ఓం నమః శివాయ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కార్తీక మాసం శివకేశవులిద్దరికీ పరమ పవిత్రమైన ప్రీతిపాత్రమైన మాసం. ఇది ఆధ్యాత్మిక సాధనకు మోక్ష సాధనకు విశిష్టమైనది. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ మాసంలో స్నానం, ధ్యానం, జపం, ఉపవాసం, దీపారాధన, దీపాదానం వంటి వాటికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. ఈ క్రమంలోనే అందరూ దేవాలయాల్లో ఇంటి గుమ్మం ముందు రకరకాల దీపాలు వెలిగిస్తుంటారు. అయితే కార్తీక మాసంలో నారికేల దీపం వెలిగిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని, ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని, కోరికలు నెరవేరుతాయని. ఇంతకీ ఈ నారికేల దీపం ఎప్పుడు వెలిగించాలి, ఎలా వెలిగించాలి, పూర్తి పూజా విధానం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎప్పుడు వెలిగించాలి? పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన నారికేల దీపాన్ని కార్తీక మాసంలో ఏ రోజైనా ప్రదోషకాలంలో అంటే సాయంకాలం ఇంట్లోని పూజా మందిరంలో వెలిగించాలని చెబుతున్నారు. కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్లో నారికేల దీపాన్ని వెలిగిస్తే మరీ మంచిదని వివరిస్తున్నారు. ఎలా వెలిగించాలంటే పూజా మందిరాన్ని ముందుగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత పరమేశ్వరుడి చిత్రపటం లేదా లింగ స్వరూపానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు పెట్టాలి. శివుడి చిత్రపటం ముందు పీట ఏర్పాటు చేయాలి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఇప్పుడు ఆ పీట మీద రాగి లేదా ఇత్తడి పళ్ళెంను ఉంచాలి. ఆ పళ్ళెంకు 5 చోట్ల గంధం, కుంకుమ బొట్టు పెట్టాలి. ఆ తర్వాత ఓ చిన్న ప్లేట్లోకి గంధం తీసుకోవాలి. అందులోకి గంగాజలం లేదా మంచినీటిని పోసి కలపాలి. ఆ తడి గంధంలో ఉంగరపు వేలు ముంచి పళ్ళెంలో స్వస్తిక్ గుర్తు రాయాలి. ఆ స్వస్తిక్ గుర్తుకు 4 చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. ఇప్పుడు ఆ స్వస్తిక్ గుర్తు మీద బియ్యాన్ని కుప్పలాగా పోసుకోవాలి. ఇప్పుడు ఓ కొబ్బరికాయను తీసుకొని పసుపు నీళ్ళతో శుభ్రం చేసి దానిని పగలగొట్టాలి. ఆ 2 కొబ్బరి చెక్కలను పళ్ళెంలోని బియ్యం మీద ఉంచాలి. ఇప్పుడు అందులో ఒక కొబ్బరి చిప్పకు 5 చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. అనంతరం ఆ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోయాలి. ఆ తర్వాత 2 వత్తులను కలిపి ఒక్క వత్తిగా చేయాలి. అలాంటివి 3 రెడీ చేసుకోవాలి. ఆ 3 వత్తులను కొబ్బరి చిప్పలో తూర్పు వైపు ఒక వత్తి, ఉత్తరం వైపు రెండోది, ఈశాన్యం వైపు మూడోది వత్తి ఉంచాలి. అలా ఉంచిన తర్వాత ఏకహారతి లేదా అగరబత్తితో వెలిగిస్తూ దారిద్ర్య దుఃఖ దహనాయ నమ శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. నారికేళ్ల దీపం పక్కన ఉన్న మరో కొబ్బరి చిప్పలో తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. అంటే ఒక కొబ్బరి చిప్పలో నారికేల దీపం, మరో కొబ్బరి చిప్పలో నైవేద్యం పెట్టాలి. ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం చుట్టూ పుష్పాలు అలంకరించాలి, అక్షంతలు వేయాలి, దీపానికి హారతి ఇవ్వాలి. దీపం కొండెక్కిన తర్వాత ఏం చేయాలి? నారికేల దీపం కొండెక్కిన తర్వాత ఆ 2 కొబ్బరి చిప్పలను దీపం చుట్టూ ఉన్న పూలు, అక్షింతలను ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలని చెబుతున్నారు. అలాగే పళ్ళెంలో ఉన్న బియ్యాన్ని పొంగలి చేసుకొని శివుడికి నైవేద్యంగా పెట్టి దానిని కుటుంబ సభ్యులు స్వీకరించాలి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.